Preview. అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కేఫ్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్లు వాతావరణం ఇంకా కేవలం నెల రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి తరుణంలో పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అలాగే జగన్మోహన్ రెడ్డి మీద హాట్ కామెంట్ చేశారు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో ముగ్గురు షేర్ చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మాటల్లో చెప్పలేం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం అప్పులమయం చేశాడు. అంతేకాకుండా అందిన కాడికి దోచుకున్నాడు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 2 నెలలు పిఠాపురం నియోజకవర్గం మీద చాలా శ్రద్ధ చూస్తా ఉన్నాడు. ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తున్నాడు అంటే అక్కడ పోటీ చేస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి. ఈ 2 నెలలు పిఠాపురం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ గెలుస్తాడు అని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నట్టున్నాడు. అంతలా నా గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచిస్తే ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాష్ట్రాన్ని బాగు చేద్దామని ఆలోచన ఏ రోజు లేదు. ఎవరిని చంపుదాం, ఎవరి దగ్గర దోచుకుందామని ఆలోచిస్తూనే ఉన్నాడు. నేను ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.